సో ఫస్ట్ టింబర్ డిఫెక్ట్స్లో వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ 2 మార్క్స్ అనేది ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. నేను ఏదైతే డెఫినిషన్స్ నేర్పిస్తానో వాటిలో నుంచే క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇవే ఉంటాయి. సో ఫస్ట్ బోరార్ హోల్స్ అనేది ఇది మనకు తెలిసిందే. రంధ్రాలు ఎవరు పెడతారు? ఇన్సెక్ట్స్ కానీ బర్డ్స్ కానీ. బర్డ్స్ ఎందుకు పెడతాయండి? మీకు క్వశ్చన్ రావాలి కదా, బర్డ్స్ ఎందుకు పెడతాయి? అవి ఉండడానికి చెట్టుని దాని ఆసరాగా చేసుకుంటుంది, అందుకని బర్డ్స్ కూడా రంధ్రాలకు కారణం అవుతాయండి. ఇంకొక మేజర్ డిఫెక్ట్ చేసేది టింబర్ని. టింబర్ అంటే ఏం లేదండి, ఇక్కడ బేసిక్గా వుడ్. మీరు అది కూడా తెలియకపోతే నేను ఒకసారి చెప్దామని చెప్తున్నా. టింబర్ ఈజ్ నథింగ్ బట్ వుడ్ అండి. ఇది ఎలా అంటే పర్టికులర్ ఆ చెట్టుని అదే చెప్తాం కదా, ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని మనం టింబర్ అంటామండి. అంటే బేసిక్గా ఒక ఏరియాలో మనం చెట్టును నరుకుతామా, దాన్ని బార్క్ రిమూవ్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేదాన్ని టింబర్ అంటాం. సో బేసిక్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే టింబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వుడ్. అక్కడికి అది క్లియర్ అయిపోయిందండి. ఈ టింబర్ ఎందుకు మన మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు మనం ఏదైనా డైనింగ్ టేబుల్ చేయాలన్నా ఏం చేయాలన్నా కొయ్య కావాలి. ఆ కొయ్యే ఈ టింబర్. వీటి నుంచి వచ్చే ప్రోడక్ట్సే మనకి ఇంపార్టెంట్. సో ఇంకెక్కువ డిస్కషన్ అనవసరం అండి. విల్ గో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ రావడం జరగదు, ఇది బేసిక్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. సో బేసిక్గా ఫంగల్ అటాక్స్ అనేది చాలా టింబర్కి ఆర్ వుడ్కి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫంగల్ అటాక్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయండి. ఈ టైప్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే ఒక క్వశ్చన్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ బ్రౌన్ రాట్ అనేది ఉంది కదా. సో బేసిక్గా మన వుడ్ అనేది ఆ టింబర్ అనేది దేంతో ఫామ్ అయి ఉంటుందండి? సెల్యులోస్ ఆర్ లిగ్నిన్. లిగ్నిన్ ఎందుకంటే అది కాంప్లెక్స్ స్ట్రక్చర్, ఒక బ్యాక్ బోన్గా యాక్ట్ చేసి ఇప్పుడు మనకి ఎన్నెంకి ఎలాగా, సో వెన్నెంగా ఉండడం వల్ల మనం నిటారుగా నిలబడతాం. సో ట్రీస్లో కూడా లిగ్నిన్ వల్ల చెట్లు అనేవి వాటి స్ట్రెంత్ని కోల్పోకుండా అలానే నిలబడి ఉంటాయి. దీంతో పాటు ఏముంటాయండి? సెల్యులోస్ ఉంటాయి. సెల్యులోస్ ఎందుకు ఉంటుంది? దాని ఫుడ్ అంతే కదా. ఇప్పుడు మనం సెల్యులోస్, ఇప్పుడు పేపర్ ఇండస్ట్రీస్ కూడా మన సెల్యులోస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో యాక్చువల్గా ఈ 2 కాంపోనెంట్స్ అనేది వుడ్లో అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ బ్రౌన్ రాట్ని కాస్ట్ చేయడానికి ఫంగస్ ఏం చేస్తుందంటే ఈ సెల్యులోస్ని, చెట్టులో ఉన్న సెల్యులోస్ని డైజెస్ట్ చేస్తుంది లేదా తినేస్తుందండి సింపుల్గా. కానీ లిగ్నిన్ ఏం చేయలేదు. అలా ఏం చేయకుండా లిగ్నిన్ మిగిలిపోయి సెల్యులోస్ తినడం వల్ల బ్రౌన్ రాట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడండి మనల్ని? సింపుల్గా సెల్యులోస్ డైజెస్ట్ అయిపోయి లిగ్నిన్ మిగిలిపోయి ఉంటే అది ఏ రాట్ని కాస్ట్ చేసేది ఎవరండి? ఫంగస్ అనేవాడు అటాక్ చేయడం వల్ల బ్రౌన్ రాట్ అనేవాడు ఫామ్ అవుతాడు. బ్రౌన్ రాట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కొయ్యలో ఇప్పుడు ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోస్ అండి. ఇక్కడ మనకి లిగ్నిన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్షన్ అంతా లిగ్నిన్ ఉంది, ఇక్కడ సెల్యులోస్ ఉందనుకోండి. ఈ సెల్యులోస్ మీద ఈ ఫంగల్ అనేవాడు అటాక్ చేస్తాడు. చేయడం వల్ల ఈ సెల్యులోస్ని తినేస్తాడు ఎవడు? ఫంగల్. ఏం వదిలేస్తాడు? లిగ్నిన్ వదిలేస్తాడు. సో ఇలా వదిలేయడం వల్ల బ్రౌన్ రాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే అది ఒక డిఫెక్ట్ అనమాట. సో మీరు ఇంతే గుర్తుపెట్టుకోండి. బ్రౌన్ రాట్ అంటే ఏంటి? ఫంగల్ అటాక్ జరుగుతుంది. ఏం తినేస్తాడు? సెల్యులోస్ని తినేస్తాడు. ఏం వదిలేస్తాడు? లిగ్నిన్ వదిలేస్తాడు. సో సింపుల్ బ్రౌన్ రాట్ అంటే ఇంతే. సో సింపుల్ డెఫినేషన్ అడుగుతాడు. బ్రౌన్ రాట్ ఎవడు కాస్ట్ చేస్తాడని ఒక క్వశ్చన్ అడుగుతాడు. దేన్ని తింటాడు అంటాడు. మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని ఎక్స్పెక్టెడ్ అండి ఎప్పుడు. సో వైట్ రాట్ అంటే ఎందుకు చూద్దాం. సేమ్ ఈ ఫంగల్ అనేటోడు ఏం చేస్తాడు? వైట్ రాట్ని కాస్ట్ చేస్తాడు. వైట్ రాట్లో ఏం జరుగుతుందండి? ఈ సెల్యులోస్ అనే కాంపోనెంట్, లిగ్నిన్ అనే కాంపోనెంట్ కంప్లీట్గా తినేస్తాడు. సో తినేస్తే ఏం ఫామ్ అవుద్ది? వైట్ రాట్ ఫామ్ అవుద్ది. అంటే తెల్లగా దాని యొక్క డిఫెక్ట్ అనేది చూపిస్తుంది వుడ్ మీద. కట్ చేసిన వుడ్లో చూసినట్లయితే మీకు తెల్లగా కనపడుతుంది కదా రాట్. దానికి కారణం ఏంటంటే సెల్యులోస్, ఫంగస్ అనేటోడు తినేయడం వల్ల, లిగ్నిన్ని తినేయడం వల్ల, రెండుటిని తినేస్తాడు ఇక్కడ. సో ఇది సెకండ్. సో థర్డ్ వచ్చేసి మనకి ఈ రెండుటిని ఒకవేళ స్పాంజ్ రాట్ అంటామండి. దీన్నే స్పాంజ్ రాట్ ఆర్ సాప్ రాట్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సెల్ వాల్లో ఏదైతే సెల్యులోస్ ఉంటుందో అది బ్రిటిల్ చేసి అది ఈజీగా బ్రేకబుల్, అంటే ఇంకా అట్లా పట్టుకుంటే అట్లా తునకలు అయిపోతుంటుంది. అలాంటి ఒక రాటే స్పాంజ్ రాట్. దీని గురించి పెద్దగా ఏం చెప్పుకునేదానికి డిస్కషన్ లేదు. సెల్యులోస్ ఇన్ ద సెకండరీ సెల్ వాల్ మేక్స్ ఇట్స్ బ్రిటిల్, అంతే అండి. అలాగనైతే దాన్నే స్పాంజ్ రాట్ అంటాం, దాన్నే సాప్ రాట్ అంటాం. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది స్టేట్మెంట్ వైజ్. ఇంకొక రాట్ టైప్ ఏంటంటే డ్రై రాట్. ఇక్కడ ఏమవుతుందంటే డీకంపోజిషన్ అవుతుంది కదా వుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెట్టును కొట్టేశాను, దాన్ని తీసుకొచ్చి కింద మొద్దులా వదిలేశాను, అప్పుడు ఏమవుతుంది? డీకంపోజ్ అవుతుంది. ఈ డ్రై రాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డీకంపోజ్ అవుతుంది కదా. ఎందుకు డీకంపోజ్ అవుతుంది? ఇప్పుడు ప్రాపర్ వెంటిలేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ప్రాపర్ ఆక్సిజన్ అనేది అందడం లేదు. సో ఏమవుతుంది? యూజువల్గా ల్యాక్ ఆఫ్ వెంటిలేషన్ వల్ల ఇంప్రాపర్ అది వాటర్ అనేది దాని నుంచి రిమూవ్ జరుగుతుంది. అదే
డీకంపోజిషన్ అయిపోతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్‌లో ఫార్మ్ అయ్యే రాట్ వచ్చేసి డ్రై రాట్ అంటామండి. మీరు సింపుల్‌గా ఇంతే గుర్తుపెట్టుకోండి డెఫినిషను. డ్రై రాట్ అంటే ఏంటి? డీకంపోజిషన్ ఆఫ్ ఫెల్డ్ టింబర్ కాజ్డ్ బై ద యాక్షన్స్ ఆఫ్ ఫంగస్. ఎలాంటి కండిషన్‌లో? ల్యాక్ ఆఫ్ ప్రాపర్ వెంటిలేషన్. దీన్ని డ్రై రాట్ అంటాం. డ్రై రాట్ అంటాం. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో తర్వాత వచ్చేదండి వైట్ రాట్. ఇక్కడ ఏమైతదంటే ఇది డికే టింబర్‌నే డికే చేస్తది. కానీ ఆల్టర్‌నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ కండిషన్స్ వల్ల. సింపుల్‌గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక కొమ్మని మీరేం చేశారు? ఒక అడవిలో కొట్టి నరికేసి అక్కడే వదిలేశారు. ఒక మాయిశ్చర్ కండిషన్ వచ్చింది. వాన పడింది. అది కొద్దిగా తేమను తీసుకుంది. ఎండొచ్చింది. తేమను వదిలింది. సో ఈ రెండిటి వల్ల ఏమైతది? ఫంగస్ డెవలప్ అయితది. ఫంగస్ డెవలప్ అయ్యి ఏమైతది? అది ఒక రాట్ లాగా ఫార్మ్ చేస్తది. రాట్ అంటే ఏం లేదు, ఒక డిఫెక్ట్. ఆ డిఫెక్ట్‌ని ఏమంటాం? వెట్ రాట్ అంటాం. అర్థమైందా? సో యాజ్ డెఫినిషన్ చూసుకోండి మళ్ళీ ఒకసారి. డికే ఆఫ్ టింబర్ కాజ్డ్ బై ఆల్టర్‌నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్. ఇలాంటి ఒక కండిషనే వెట్ రాట్. ఇది ఎవరు కాజ్ చేస్తాడు? ఫంగస్. ఇంకోటి వచ్చేసి స్ట్రెయిన్ అండి. మనకిక్కడ ఎప్పుడు క్వెషన్ అడిగేది ఏందంటే స్ట్రెయిన్ అంటే ఏంది? గ్రెయిన్ అంటే ఏంది? లాస్ట్ టైం గ్రెయిన్ అంటే ఏందని క్వెషన్ అడిగాడు. ఫస్ట్‌లీ మనం ఇప్పుడు స్ట్రెయిన్ అంటే ఏందో చూద్దాం. ఒకవేళ స్ట్రెయిన్ అంటే ఫంగసే. ఇదేం చేస్తది? సాప్ వుడ్‌ని, మనకి వుడ్ ఉంటది కదా! ఇప్పుడు ఇది అనుకోండి వుడ్డు. ఇక్కడ హార్డ్ వుడ్ ఉంటది. ఇదిగోండి ఇక్కడ రాసాను హార్డ్ వుడ్. అంటే ఒక చెట్టుకి లోపల చూసినట్లయితే కొద్దిగా బలంగా, కొద్దిగా డార్క్ కలర్‌లో ఉంటది కదా! దాన్ని హార్డ్ వుడ్ అంటామండి. హార్ట్. మనకి హార్ట్ ఎక్కడ ఉంటది? లోపల ఉంటది. సేమ్ అలానే చెట్లో కూడా లోపల ఉండే వుడ్‌ని హార్ట్ వుడ్ అంటామండి. బయట ఉండే వుడ్‌ని సాప్ వుడ్. సాప్ వుడ్ ఏం చేస్తది? వాటర్‌ని, మినరల్స్‌ని కండక్ట్ చేస్తది. సో అది మనకంతా బేసిక్‌గా అది నెక్స్ట్ టాపిక్‌లో మనం క్లియర్‌గా నేర్చుకుందాం. సో బేసిక్‌గా ఈ స్ట్రెయిన్ అనేది ఫార్మ్ అవ్వడానికి కారణం ఎవడు? ఈ ఫంగస్సే. ఈడేం చేస్తాడు? ఫస్ట్ సాప్ వుడ్ అంటే ఈ బయటున్న వుడ్‌ని ఎఫెక్ట్ చేస్తాడు. దేనికోసం? ఫుడ్, మినరల్ ఉంటది కదా! దానికోసం వీడు అటాక్ చేసి వాటి నుంచి డెరైవ్ చేసుకుంటాడు ఫుడ్. వాడు సాప్ వుడ్‌ని డ్యామేజ్ అయితే చేస్తాడు గానీ హార్డ్ వుడ్‌ని ఏం చేయలేడు. సో అలానే వదిలేస్తాడు. సో అలాంటి ఒక కండిషన్ వల్లనే ఫార్మ్ అయ్యే ఒక సిట్యుయేషన్‌నే స్ట్రెయిన్ అంటాం. సో అదొక చిన్న జస్ట్ మార్క్స్ లాగా, ఇవన్నీ ఏం లేదండి, ఒక మార్క్స్ లాగా కనపడుతుంటాయి. మనం చెట్టుని ఎప్పుడైనా నరికి చూసినట్లయితే. దాని తర్వాత మాట్లాడుకునే విషయం ఇన్బార్క్. ఇన్బార్క్ అనేది డెఫినిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం నాక్ట్ అడిగాడు. లాస్ట్ టైం అంటే 2022 ఏసీఎఫ్ అనుకుంటా. నాక్ట్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. సో ఇన్బార్క్ అనేది కూడా మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్. ఇప్పుడు నేను ఏవైతే మీతో డిస్కస్ చేస్తున్నానో అవి మోస్ట్‌లీ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్సే డిస్కస్ చేస్తున్నా. దాంట్లో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్బార్క్. ఇన్బార్క్ అంటే ఏంటంటే ఏదైనా బార్క్ అనేది ప్యాచ్ మిగిలిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి చెట్టు. చెట్టు బయట ఇది బెరడు. అంటే నేను లోపల క్రాస్ సెక్షన్ వ్యూ వేస్తున్నానులే. అంటే మామూలు చెట్టు ఇలా ఉంటది. ఈ చెట్టుకి బయట ఉంది కదా! ఇవే కదా బెరడు. ఇటు సైడ్ అంటే సర్కిల్‌గా ఉంటది. 3 డీ ఇమాజినేషన్ నేను చూపియలేకపోతున్నాను. ఈ బార్క్ ఏదైతే ఉంటదో బయట, అది లోపలికి వెళ్ళిపోయి, అంటే దీన్ని ఓవర్‌లాప్ అంటే ఈ బార్క్ అనేది లోపలికెళ్ళిపోద్ది. అలాంటి ఒక కండిషన్‌లో ఫార్మ్ అయ్యే కండిషన్‌నే ఇన్బార్కింగ్ అంటాం. ఇది కూడా మనం టింబర్‌లో ఒక డిఫెక్ట్. అసలు ఈ టింబర్ డిఫెక్ట్స్ అన్నీ ఎందుకు చదువుకుంటున్నాం? ఈ టింబర్ డిఫెక్ట్స్ అన్నీ మనకి నష్టాలు, ఏవైతే నష్టాలు కలిగిస్తాయో, ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి. మీరు ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఫర్నిచర్ కావాలి. ఫర్నిచర్ కావాలంటే మీరు ఇలాంటి కండిషన్‌లో ఉన్నయి తీసుకుంటారా? కాదు. మంచి వుడ్, మంచి క్వాలిటీ ఉన్న వుడ్ తీసుకుంటారు కదా! సేమ్ అలాంటి అన్నిటిని ఎంచుకునేటప్పుడు ఇలాంటి కండిషన్స్ అన్నీ మనం చూస్తూ ఉంటామనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ఏం అడగడం జరుగుతుందంటే ఏపీపీఎస్సీ వాడు, ఇన్బార్క్ అంటే ఏంటి? అది డిఫెక్ట్. ఎవడు కాజ్ చేస్తాడు? ఎలా కాజ్ చేస్తాడు? ఎందుకు వస్తది? వాటి డెఫినిషన్ ఏంది? ఇవి మనకు తెలిసుండాల. ఇది న్యాచురల్‌గా జరిగే ఒక ప్రక్రియ అండి. సో న్యాచురల్‌గా చెట్టు అనేది ఏ ఫంగస్ వచ్చి అటాక్ అనేది చేయడం జరగదు. సో ఇన్బార్కింగ్ అనేది ఒక కండిషను. ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాం. ఏ ప్యాచ్ ఆఫ్ బార్క్, ఒక ప్యాచ్ అండి. అది గాని పార్షియల్లీ గాని హోల్ అంటే మొత్తం గాని ఎన్‌క్లోజ్ గాని అయితే వుడ్ లోపల ఇన్‌సైడ్ ద వుడ్, అలాంటి ఒక కండిషన్ ఇన్బార్క్ అంటాం. నాక్ట్ అంటే ఏందంటే ఇప్పుడు ఒక కొమ్మ ఉంటది. మీరు చెట్లు చూస్తుంటారు. తరచూ మన పెరట్లో కొమ్మలు పెరిగితే నరికేయమంటారు. నరికేయమంటారా? ఎందుకు నరకమంటారంటే ఈ నాక్ట్ ఫార్మ్ అవుద్ది. పెద్దయ్యాక ఏమైతదంటే ఆ రంధ్రంగా అది ఏర్పరుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వ్యూలో చూపిస్తానండి. ఇప్పుడు ఇది చెట్టు కదా! ఇక్కడ మీరు ఒక కొమ్మని, నేను డయాగ్రామ్‌లో పెద్ద ఆర్టిస్ట్‌ని కాదండి. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇది ఉందా? ఈ కొమ్మ. మీరు అలానే వదిలేశారు. ఇక్కడ ఏమైద్దంటే ఎక్స్‌ట్రా ప్రెషర్ అనేది పడతదండి ఈ చెట్టు మీద. సో పడి ఇక్కడ ఒక వుడ్ అనేది ఇది ఫార్మ్ చేసుకుంటది దాని అంతటికి అదే. ఇది ఏ షేప్‌గా ఉండొచ్చు, ఓవల్‌లో ఉండొచ్చు, సర్క్యులర్‌లో ఉండొచ్చు. ఇది ఫార్మ్ చేయడం వల్ల ఇక్కడ వుడ్ అనేది డ్యామేజ్ అవుద్దండి. ఇది పెద్దయ్యాక ఇది గాని నరికినట్లయితే మీకిక్కడ ఇలా కనపడతది. ఇప్పుడు ఇది అనుకోండి, మీరు ఒక ప్లాంక్ మీరెప్పుడు చూసే ఉంటారు నాకు తెలిసి. వుడ్ ఇక్కడ బాగా అంటే కొద్దిగా థిక్‌గా ఉంటది. దీన్నే నాక్ట్ అంటాం.
సో బేసిక్గా మనకి ఇంత అనవసరం, బట్ మనకి డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. సో డెఫినేషన్ చూసుకున్నట్లయితే డెఫినేషన్ చూద్దాం. వోవెల్ ఆర్ సర్క్యులర్ ఎట్ బేసల్ పోర్షన్ ఆఫ్ ది బ్రాంచ్ ఎంబెడెడ్ ఇన్ ద వుడ్. ఒక కొయ్యలో ఒక వుడ్ కానీ ఉంటే, అదే బేసల్ పోర్షన్ ఆఫ్ ది వుడ్ బ్రాంచ్ కానీ ఉండిపోతే దాన్ని నాట్ అంటాం. ఇంకోటి వచ్చేసి బర్ అండి. బర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక బోల్ అంటే మనకు తెలిసినట్టు బ్రాంచ్ కానీ, ఫస్ట్ ఇది చూడండి, స్టేట్మెంట్ చూడండి. వుడ్డీ అవుట్ గ్రోత్ ఆన్ బోల్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ ట్రీ ఆఫ్టెన్ కాజ్డ్ ది అక్యుములేషన్ ఆఫ్ డార్మెంట్ బర్డ్స్. బర్డ్స్ ఉంటాయి కదండి. బర్డ్స్ అనేది మాకు తెలుసు కదా, చిన్న చిన్న, అంటే మీరు ఎప్పుడైనా చెట్టు కానీ చూసినట్లయితే ఒక చిన్న అదే గ్రీనిష్ కలర్లో ఉంటుంది కదా బడ్, అవి కానీ డార్మెంట్ అయిపోయి ఒకవేళ